యాదవ్ సామాజిక వర్గం ఒకవేళ పెండింగ్ లో పెట్టింది కాబట్టి అధిష్టానం విశాఖ సౌత్ స్థానాన్ని, వంశీ యాదవ్ ఆల్రెడీ తన ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేసి మరీ పార్టీలోకి వచ్చారు కాబట్టి మీరు చెప్తున్నట్టుగా భీమిలి లేకపోతే మరొక చోట ఆయన్ని రీప్లేస్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఒకసారి భీమిలి గురించి మాట్లాడదాం. నాకున్న సమాచారం మేరకు భీమిలి ఇప్పటి వరకు ప్రకటించలేదు, అంతే కదా? ఏ పార్టీ కూడా ప్రకటించలే, రైట్? అక్కడ సందీప్ పంచకర్ల ఆయనకు టికెట్ వస్తుందని ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. టికెట్ రాని పక్షంలో కూడా అధినేత ఆదేశానుసారం నేను పనిచేస్తాను, పవన్ కళ్యాణ్ ఏం చెబితే అది చేస్తాను, ఆయన మాటే నాకు శాసనం అని చెప్పి ఆయన వెళుతున్న పరిస్థితి. భీముల్లో గంటా పోటీ పడుతూ ఉన్నారంట. అంటే వంశీ యాదవ్కి అక్కడికి ఏదైనా షిఫ్ట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే గంటా వద్దంటోన్న చీపురు బిల్లుకి ఏదైనా పంపించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఏదైతే పంచకర్ల సందీప్ ఇప్పటి వరకు కూడా పార్టీలో కమిట్మెంట్ తోటి పనిచేస్తున్న పరిస్థితి, భీమిలి తనకే టికెట్ ఇస్తారని చెప్పి ఆశ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే అధిష్టానం అధినేత చెప్పినట్టుగా వేరే ఎవరికైనా, వేరే అంటే పర్టికులర్ గా అక్కడ ఇంకా ఫైనల్ ఛాన్స్ టీడీపీకి ఇవ్వాలి, టీడీపీకి కానీ ఇచ్చినా సరే తాను ముందుకు వెళ్తానని చెప్పి వాళ్ళతో కలిసి పనిచేస్తామని చెప్పి ఒక కమిట్మెంట్ గా మాట్లాడుతారు. అయితే మనం తాజాగా చూసినట్టయితే నిన్నటి రోజున మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా పంచకర్ల సందీప్ కే టికెట్ ఇవ్వాలి అధిష్టానం, వేరే వాళ్ళకి ఇస్తే మేము పని చేయమని చెప్పి ఉన్నటువంటి స్థానిక జనసేన కార్యకర్తలు నాయకులు అనూహ్యంగా విశాఖ జర్నలిస్ట్ ఫోరం లో ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది నేను ఉదయం మనం చూసుకున్నట్టయితే. ఇవన్నీ కూడా పైకి చెప్తున్నారు కానీ అంతర్మదనంగా ఎవరికి వాళ్ళ రాజకీయ పావులు కలుపుతున్న పరిస్థితి. పైకి మాత్రం అధిష్టానం చెప్తే మేము పనిచేస్తాం అంటున్నారు తప్ప పూర్తిగా వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతుంది. ఎందుకంటే దాదాపు 10-12 ఏళ్ల నుంచి పార్టీ పట్టినప్పటి నుంచి జెండా మోసినటువంటి నాయకత్వాన్ని కాదని వేరొకరికి సీట్ ఇస్తే మేము పనిచేసే పరిస్థితి లేదని చెప్పి ఇంటర్నల్ గా వాళ్ళు చెప్తున్న మాటలు. పైకి మాత్రం అధిష్టానం ఏం చెప్తే అది చేస్తామని చెప్తున్న పరిస్థితి మనం చూసుకున్నట్టయితే ఇది తోడవరం కావచ్చు, అదే విధంగా పెందుర్తి సీటు విషయం కూడా కావచ్చు. బండారు దత్తాత్రేయ వర్గం ఇప్పటికే బండారు కూడాను ఈ కన్ఫ్యూజన్ లో, ఈ డిప్రెషన్ లో ఆయన హాస్పిటల్ కూడా వెళ్ళిన పరిస్థితి టీడీపీ నుంచి. ఇలా చూసుకుంటూ పోతే అన్ని చోట్ల కూడా అలాగే ఉంది. మరోవైపు మన విజయనగరం జిల్లా ఏదైతే నెల్లిమర్ల లోకం మాధవ్కి ఇచ్చిన నేపథ్యంలో అక్కడ కూడా పూర్తి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అయితే బయటికి మాత్రం వీళ్ళంతా కూడా మేమంతా కలిసి పనిచేస్తూ ఉంటున్నారు కానీ ఎన్నికల సమయంలో ఏ మేరకు ఈ ఓట్ బ్యాంక్ ని వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారా, లేదంటే ఖచ్చితంగా పార్టీ గెలుపు కృషి చేస్తారా అనేది $1 మిలియన్ ప్రశ్నగానే కనిపిస్తుంది. అయితే ఇక ఏదైతే మన వంశీకృష్ణ శ్రీనివాస్ కి సౌత్ గాని ఇవ్వలేని పక్షంలో భీమిలి ఇస్తారా అంటే మాత్రం అదొక క్వశ్చన్ మార్క్ గానే. ఎందుకంటే ఇప్పటికే గంట చాలా పెద్ద ఎత్తున పావులు కదుపుతున్న పరిస్థితి, చీపురుపల్లికి తాను వెళ్ళని ఇప్పటికే టీడీపీ అధిష్టానానికి స్పష్టం చేసిన పరిస్థితి. ఆ కారణంగానే అన్ని నియోజకవర్గాలు ఆల్మోస్ట్ ఆల్ టీడీపీ అనౌన్స్ చేసినా సరే భీమిలిని అలాగే చీపురుపల్లిని కూడా పెండింగ్ లో పెట్టింది. ఎందుకంటే చీపురుపల్లి విషయానికి వచ్చినట్టయితే మనం అక్కడ పూర్తిగా కళా వెంకట్రావు ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కిమిడి మృణాలని తనయుడైనటువంటి కిమిడి నాగార్జున ఎప్పటి నుంచో పోరాడుతున్నారు, ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక యువతకు టికెట్లు ఇస్తాము, యువతను ప్రోత్సహిస్తాం అని చెప్పి అటు టీడీపీ చెప్తున్న పక్షంలో ఖచ్చితంగా నాగార్జున ఇప్పటికే చాలా సైలెంట్ గా ఉన్నారు. ఫోన్ కూడా అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది అక్కడ. దాదాపు 4 రోజుల నుంచి కూడా అలాగే ఎప్పుడైతే గంట చీపురుపల్లి నుంచి పోటీ చేస్తారని చెప్పి సంకేతాలు రావడం, మరోవైపు బొత్స మీద పోటీ చేయాలని చెప్పి టీడీపీ అధిష్టానం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కిమిడి నాగార్జున కూడా అక్కడ యాంటీగా ఉన్నారు. ప్రధానంగా అక్కడ బీసీ సామాజిక వర్గం ఏదైతే ఉందో అక్కడ మనం చూసుకున్నట్టయితే అక్కడ బీసీ కాపు, కానీ గంట ఓసీ కాపు. సో ఇద్దరు కూడా ఇక్కడ బొత్స సత్యనారాయణ కావచ్చు, మరోవైపు గంట కావచ్చు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైనా సరే ఇక్కడ కాపు ఓసీ అయితే అక్కడ బీసీ కాపు అన్నమాట. దానికి తోడు గురువు గారు అంటూ పిలిచే పరిస్థితి గంటా శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ. ఈ పరిస్థితిలో మా ఇద్దరి మధ్య ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా ముందుకు